హాయ్ అండి, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. హాయ్ అండి, ఈరోజు మనం ఈ శారీకి కుచ్చులు కట్టి చూపించేద్దాం. శారీ కలర్ చూడండి, చాలా గ్రాండ్గా ఉంది. పళ్ళు కలర్ వచ్చి పింకు. శారీకి కొత్త రకం డిజైన్ కుచ్చులు కట్టి చూపిస్తాను మీకోసం. నేను ఇప్పుడు ఈ శారీకి 45 దారాలు వేసుకున్నా నేను. ఇప్పుడు ప్లెయిన్ కుచ్చులు ఈజీగా మొత్తం కుట్టేసి తర్వాత దీనిపైన డిజైన్ ఎలా వస్తుందో చూపిస్తాను. తర్వాత 2 పూసలు వేసి డిజైన్ కుడతాను. దీనికి ఆ పూసలు కూడా చూపిస్తాను మీకు. ఇట్లా చిన్న బేబీ కుచ్చులాగా ఒకటి కట్టి పెట్టుకునేసి ఇట్లా చుట్టేసుకోవాలి బాగా 3 చుట్లు. ఇలా 3 చుట్లు వేసిన తర్వాత ఇలా గట్టిగా లాక్కొని ఇట్లా ముడి వేసుకొని ఇట్లా లాగేసుకోవాలి. తర్వాత లాస్ట్ కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కట్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది కదా. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. గ్యాప్ కరెక్ట్గా నేను 2 ఏళ్ళు గ్యాప్ ఇస్తున్నాను. 2 ఏళ్ళు గ్యాప్ ఎందుకు ఇస్తున్నానో మీకు చూపిస్తాను. అక్కడ ఇంకా మధ్యలో ఇంకొక కుచ్చు వస్తుంది. ఆ కుచ్చు ఎలా కట్టుకోవాలో 2 పూసలు వేసి చూపిస్తాను మీకోసం. నేను చాలా క్లారిటీగా చూపిస్తాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది ఇవి ఎలా కట్టాలో. ఇట్లా బాగా 3 చుట్లు చుట్టుకున్న తర్వాత ఇలా వెనక్కి ఇలా ఒకటి, ఇప్పుడు ఇలా ఒకటి వేసేసుకొని తర్వాత ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు వస్తుంది. ఇప్పుడు ఇలా సేమ్ మొత్తం ఇంతంత గ్యాప్ పెట్టుకొని 2 ఏళ్ళు గ్యాప్ పెట్టుకొని నేను కుట్టుకుంటూ మొత్తం శారీ మొత్తం కుట్టేస్తాను, చూడండి. చూసారు కదండి, ఇలా మొత్తం ప్లెయిన్ కుచ్చులు కట్టేసుకున్నాము గ్యాపులు పెట్టేసి. ఇప్పుడు దీనికి పూసలు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇలా దారము ఇవి వచ్చి నేను 70 తీసుకున్నాను. ఇవి ఇలా చుట్టు పెట్టుకున్నాను. దీన్ని కుచ్చు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ టైట్గా ఇలా పట్టుకొని ఇట్లా తీసుకొని ఇలా లాక్కొని ఇలా టైట్గా పట్టుకొని ఒక 3 చుట్లు జెర్రీ థ్రెడ్కి వెనకాల ముడేసుకున్నాను కదా, అందుకని మనం ఎంత గట్టిగా లాక్కున్నా రాదు. లాగినా కూడా ఇట్లా లాగేసేయాలి టైట్గా. ఒకసారి మళ్ళీ ఇట్లా ఒకసారి ముడి వేసి ఇప్పుడు కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కట్ చేసుకోవాలి, అంతే. ఇలా కుచ్చులన్నీ కట్టి పెట్టుకున్నాను నేను దీంతోకి వేసుకున్న బాక్స్లకి. మీకు చూపించడానికి ఆ కుచ్చు కట్టి చూపించాను నేను. కాటన్ దారము 4 లేయర్లు తీసుకున్నా నేను. ఇప్పుడు ఆ 4 లేయర్లని ఇట్లా కుట్టి ఆ 4 లేయర్లకి పూసలు ఇవి చూపిస్తాను, చూడండి. ఈ పూసలు వేసుకుంటాను, అవి బాక్స్లో ఉన్నాయి. ఈ కాటన్ దారము ఇలా కట్టి పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఇట్లా సేమ్ ఇక్కడి నుంచి ఇలా లాక్కోవాలి. మధ్యలో నుంచి ఇక్కడ ఒక ముడిలాగా పడుతుంది. ఇట్లా పడిన తర్వాత పూస ఇలా చూసారా, ఇది ఇట్లా పైకి వేసుకోవాలి. తర్వాత దీనికి కావలసినవి ఈ కుచ్చులు ముందుగా కట్టి పెట్టుకున్నాను కదా, అవి ఇలా కుచ్చు ఇలా పట్టుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక పూసని ఇటు సైడ్ ఇలా వేసుకొని
ఇలా రావాలి కుచ్చు. దీన్ని ఇప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడి నుంచి చూడండి, సేమ్ ఇక్కడి నుంచి ఇలా సూది మధ్యలో, దారం మధ్యలో లాక్కోవాలి. ఎప్పుడు ఈ 2 దారాలకి మధ్యలో లాక్కుంటే ఇక్కడ టైట్గా పడుతుంది. ఇట్లా కుట్టు. ఇప్పుడు మనం ఇంకొకటి వేసుకుందాం. ఒక్కటి సరిపోదు కదా. ఇప్పుడు ఇంకొకటి వేసుకునేటప్పుడు బాగా జాగ్రత్తగా ముడి బాగా గట్టిగా పడేలాగా మొదటికి లాక్కోవాలి మనము. అప్పుడే కుచ్చు టైట్గా ఉంటుంది, మనకి నచ్చినట్లు ఉంటుంది. ఇప్పుడు కట్ చేయకున్న దారాన్ని ఎప్పుడు కట్ చేయకూడదు. కట్ చేయకుండా వెనక్కి ఇలా తిప్పి ఈ కుచ్చులో నుంచి కరెక్ట్గా చూడండి, ఈ కుచ్చులో నుంచి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇట్లా లాగేసేయాలి. బాగా ఇలా లాగేసుకున్న తర్వాత ఇక్కడే కుచ్చు పక్కనే ఉంది కదా, చూడండి ఈ కుచ్చు పక్కనే ఇట్లా పైకి లాక్కునేసేయాలి. ఇట్లా లాక్కునేసి మళ్ళీ కొంచెం పక్కగా ఇలా లాక్కొని ఈ 2 దారాల మధ్యలో ఇలా చూడండి ముడిపడుతుంది. అదే మనం వేయాల్సినంత అవసరం ఉండదు ఇక్కడ, ఇట్లా ముడిపడిపోతుంది. ఇప్పుడు మనము పూసని ఎక్కించుకోవాలి. ఇట్లా ఈ పూసని, తర్వాత కుచ్చు, తర్వాత ఇంకొక పూస, వీటిని కరెక్ట్గా మళ్ళీ సేమ్ ఇలా లాగేసుకొని ఇట్లా కట్టుకోవాలి. ఇట్లా టైట్గా ఇలా తీసుకొని మనము ఇక్కడ కుచ్చు దారాలు అడ్డం పడకుండా ముందుగానే జాగ్రత్తగా పట్టుకొని ఇట్లా లాక్కోవాలి. కుచ్చు దారాలు అడ్డం పడితే అవన్నీ కుచ్చులేకి వచ్చేసి దారం ముడిలేకి తెగిపోతాయి మనం లాగేటప్పుడు. ఇలా ఖచ్చితంగా ఇలా పట్టుకొని బాగా ఇంకొక ముడి వేసుకుంటాను నేను ఇప్పుడు. ఇలా గట్టిగా ఇలా లాక్కోవాలి. ఇప్పుడు చూడండి కుచ్చులు ఎంత బాగున్నాయో. ఇవి కట్టుకోవడానికి చాలా సింపుల్. ఇట్లా ఏమన్నా ఎగస్ట్రాలు ఏమన్నా ఇట్లుంటే అది తీసుకునేయాలి మనం ముందే. చూసారు కదండి, ఇలా శారీ మొత్తం నీట్గా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి మీ లైక్ నాకు చాలా అవసరం.